సార్ ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరేస్తే బాగుంటుంది? కళ్ళు మూసుకొని చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు అండి. ఎందుకు సార్ చంద్రబాబు? మిగతా వాళ్ళందరూ ఎదవలు నా దృష్టిలో. వాళ్ళ పరిపాలన చేతగానే దుర్మార్గుడి చేతిలో నడుస్తుంది ఇప్పుడు. అంటే జగన్ ఎదవంటారా? 100% ఈ చేసిన పరిపాలనలో వాడు ఎదవ కింద నేను డిక్లేర్ చేయగలను. ఒక పౌరుడిగా నేను గట్టిగా చెప్పగలిగే మాట, ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఎదవని ఎన్నుకొని పొరపాటు చేశారు ప్రజలకి నేను మీ పూర్వకంగా గుర్తు చేస్తున్నాను. అందరూ గుర్తు ఎందుకు పనికిరాడా సార్? బాగానే చేస్తున్నాడు కదా అంటే దొంగ తెలివితేటలే కానీ మంచి తెలివితేటలు లేవు వాడి దగ్గర. ప్రజాపాలన, డెవలప్మెంటు, ప్రజాక్షేమము, ఊరక అర్థం లేని వెల్ఫేర్ అన్ని నడిపిస్తున్నాడు. అవన్నీ దరిద్రపు అలవాట్లు అనమాట. అవన్నీ కేవలం నాశనం చేయడానికి పనికొచ్చాయి కానీ డెవలప్మెంట్కి పనికొచ్చేది కాదు. వాడి కుటుంబంలో సభ్యుల్ని ఫారిన్ పంపించి చదివించాలని ఆ డెవలప్మెంట్ ఆలోచించేవాడు రాష్ట్రాన్ని కూడా ఆలోచించాలి. నువ్వు ఎదిగితే సరిపోదు, ప్రజలు కూడా ఎదగాలి. ప్రజల్ని ఎక్కడ ఎదిగించాడు అనేది మీరు ముందుగా గమనించాల్సిన విషయం ఉంది. ప్రజలు ఎదగకుండా నాశనం చేసే పాయింట్స్ని అప్లై చేస్తున్నాడు. కాబట్టి వాడు ఒక ప్రముఖ పేరు గడించిన ఒక రాజకీయవేత్త కుమారుడుగా గుర్తించి ప్రజలు పొరపాటు చేశారనేది అందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు అనేక రకాలుగా వాడు పిచ్చి వేషాలు ఎన్నో వేస్తాడు గెలవటానికి. దొంగ మార్గాలన్నీ ఎన్నుకుంటున్నాడు. ఇవన్నీ ప్రజలకు మాత్రం బాగానే తెలుసు. ఒకసారి పొరపాటు పడ్డారు, రెండోసారి మాత్రం పొరపాటు పడరు అని నేను గట్టిగా చెప్పగలుగుతున్నా. అందులో నేను కూడా ఒకడిని. లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏమండి? మొదట్లో అనుభవం లేని వాడిలో ఒక లోపాలు ఉంటాయి. అనుభవం బాగా గడించాడు, భవిష్యత్తు ఫౌండేషన్ బాగా వేసుకున్నాడు. భవిష్యత్తులో వాళ్ళ నాన్న లేకపోయినా కూడా ముందుకు అడిగి వేసే అవకాశాలతో ఉన్నాడండి అతను. సో ఆ విషయంలో అందరూ గౌరవించాల్సిందే. ఎవరు బిడ్డను ఎవరు పోగొట్టుకోరు. వాళ్ళ బిడ్డను వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి మంచి ఫౌండేషన్ వేశాడు. దాని దగ్గర కష్టపడ్డాడు. ఫలితాలు బెటర్గానే ఉంటాయి. అతనికి మంచి రాజకీయ పరిజ్ఞానము, తెలివితేటలు, అన్ని అవగాహన కలిగిన వ్యక్తి. ఆకారంలో కొంచెం చిన్న వయసులా కనపడతాడే కానీ మేధస్సు ఉంది అతని దగ్గర కూడా. కానీ ఇంకొక విషయానికి వస్తే సార్, జగన్ 175కు 175 అంటున్నాడు. చీచి, అది చేతకాని మాటలు, ఎరి మాటలండి. వాడు ఎదవ గురించి ఎక్కువ చర్చించుకోవడం, ప్రజల సమయాన్ని వేస్ట్ చేసుకోవడం అవుతుందండి. 175 అనేది భూమి మీద పుట్టిన ఏ పార్టీ కూడా ఇంతవరకు ప్రపంచంలోనే సేమ్ 100కి 100 వచ్చిన బాబుతో లేదు. ఆ మాటలోనే వాడి బతుకు బయటకు పడుతుంది. సో 175 అని కాదు, రేపు 75కే దిక్కులేని జీవితం. కొడాలి నాని, రోజా పైన మీ కామెంట్స్ ఏంటి సార్? వాళ్ళు మాత్రం పరమ ఎదవలు, బేవర్సాగాళ్ళు అని కూడా నేను డైరెక్ట్గా బూతులే తిట్టగలనండి. ఏదైనా ప్రజానాయకుడు ప్రజల మధ్య మంచితనంగా మంచి విమర్శతోటి బతకాలే కానీ ప్రజల క్షేమంతో ముందడుగాలి కానీ నేను పుట్టి పెరిగిన కాడి నుంచి ఇంతవరకు ఇంత చండాల్పల ఎదవలని నేను చూడలేదు. మాట్లాడే మాట, విమర్శించే మాటలో కూడా పరమ ఎదవలని తేలిపోయింది. బేవర్సాగాళ్ళు కూడా గట్టిగా చెబుతా నేను. అది మీరు ఎంత పబ్లిసిటీ చేసుకున్నా కూడా రెడీ. అంత ఎదవ వాడు చూస్తుంటే చేదన పడుతుంది, ఒళ్ళంతా కంపరం పడుతుంది. ఇలాంటి ఎదవకి రాజకీయం అసలు అవకాశం ఇవ్వకూడదు. నోరు తెరిచాయంటే దరిద్రమే. వాడి అమ్మాయి ఎలా కందవాడిని నాకు అర్థం కావట్లా. అంటే వైఎస్ షర్మిల జగన్ పాలన బాగాలేదు అంటుంది కదా. ఇది కేవలేదండి, అవకాశవాదంతో నటిస్తుందండి. వాళ్ళ టోటల్ కుటుంబం అన్నను పెంచి పోషించేటట్టుగా అన్న వేసిన పోవడంలాగా ఒక నటన చేసింది. అది అయిపోయింది. ఇప్పుడు అన్న బాణం కరెక్ట్ కాదు, నా బాణం కరెక్ట్ అంటుంది. ప్రజలను మోసం చేయడం తప్ప అది ఏమి లేదు. రేపు ఆమె వచ్చి ఉత్తరించేది లేదు. అనుభవం ఉన్నవాడే ఏదైనా ఒక అడుగు ముందేయగలుగుతాడు, ఒక డెవలప్మెంట్ చూడగలుగుతాడు. ఆమె వచ్చి ఉద్ధరించేది లేదు. పచ్చి బోగస్. తెలంగాణ ఉద్ధరిస్తాను, ఇక్కడ దాన్ని అక్కడ దాన్ని అంటుంది. ఇప్పుడు అది పోయింది, ఇక్కడికి వెళ్తుంది. 100% రాజ్యం వెళ్దాము, రాజకీయం పార్టీ నేను కూడా సీఎం అవుదాము అనే అవకాశం కోసం ఎదురు చూస్తుందే కానీ రియాలిటీలో ప్రజలు అన్యాయానికి గురవుతారు. ఎందుకంటే ఒక సీనియర్వేత్త నిజమైన మంచి చెడులు గమనించగలిగితే దూరదృష్టితోటి డెవలప్మెంట్ చేసేవాడే చంద్రబాబు నాయుడు. ఆయన తర్వాత ఎవరు లేరంటే వచ్చేవాళ్ళు వస్తారు. ఏదైనా పరిపాలన అనుభవం చూపించినప్పుడు ఆ వాల్యూ ఎదురు పెరిగింది ఎవరికైనా సరే. ఒకప్పుడు ఎన్టీ రామారావు లేకపోతే ఇక లేరన్నారు. ఈయన వచ్చి అసలు నిలబెట్టుకోగలిగాడు. సో ఈయన తర్వాత కూడా వచ్చేవాడు బ్రహ్మాండంగా వస్తాడు. మళ్ళీ లైన్ కొడుకు ఆటోమేటిక్గా బాగానే షైన్ అయ్యాడండి. మనం అన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వేస్ట్ గార్డులందరూ అతను వేస్ట్ గార్డుగా ఊరక పబ్లిసిటీ పెంచారే కానీ అది రియల్గా యూజ్ఫుల్ పర్సనే, డెవలప్మెంట్ ఉన్నవాడే, మంచి తెలివితేటలు కలిగినవాడే. అవకాశం ఇస్తే ఆటోమేటిక్ చేయగలుగుతారు. అది కూడా గౌరవపదంగా ఉంటుందండి. వాళ్ళు విధి విధానం వీళ్ళలాగే దరిద్ర పేషాలు వేసి జీవితాలు నాశనం చేసే పద్ధతిలో ఉండరు. సో అది నిజంగా పబ్లిక్ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది.
ఆల్రెడీ చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్.